ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను ఒక టీవీని అన్బాక్స్ చేస్తున్నాను. దీని సైజ్ వచ్చేసి 24 ఇంచెస్. నేను ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నాను ఇది. ఎందుకు అంటే ఇప్పుడు ఆన్లైన్లో నాకు 24 ఇంచెస్ టీవీ మినిమం 5500 రూపీస్ చూపిస్తుంది. అండ్ డెలివరీ కూడా ఒక 3 to 4 days చూపిస్తుంది. ఆఫ్లైన్ మార్కెట్లో కోటిలో తీసుకున్నాను. నేను హైదరాబాద్లోనే ఉంటాను కాబట్టి కోటిలో తీసుకున్నాను. అండ్ ఈ పయోనీర్ కూడా కొంచెం మంచి బ్రాండే. జనరల్గా కార్ యాక్సెసరీస్ చేస్తారు కదా వీళ్ళు, కార్లో స్పీకర్స్ అవన్నీ నేను ఈ బ్రాండ్ చూశాను కాబట్టి తీసుకున్నాను. అండ్ డిస్ప్లే కూడా నేను టెస్ట్ చేశాను, క్లారిటీ నచ్చి తీసుకున్నాను. 1 year వ్యారంటీ కూడా ఇచ్చారు. దీని ఫీచర్స్ చూడండి. ఎల్ఈడి టీవీ ఇది, A+ గ్రేడ్ ప్యానెల్ ఇస్తున్నారు ఇందులో. నేను క్లారిటీ చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. ఇది 24 ఇంచెస్ టీవీ. వాళ్ళు 5000 రేట్ చెప్పారు. నేను కొంచెం బార్గెన్ చేశాను. లాస్ట్ 4-5 అన్నాడు, ఇంకా బార్గెన్ చేస్తే 4000కి ఇచ్చాడు. ఇది బెస్ట్ ప్రైస్. మీరు కూడా ఈ టీవీ కొంటే చూడండి, బార్గెన్ చేయండి. జనరల్గా అయితే మీకు 4-5 కన్నా తక్కువ ఇయ్యరు. నేను 4000కి తీసుకొచ్చాను. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. వైడ్ కలర్ ఎన్హాన్సర్, మోర్ వైబ్రెంట్ కలర్స్ ఫర్ బెటర్ ఇమేజెస్, క్లీన్ వ్యూ, HDMI పోర్ట్. దీనిలో HDMI పోర్ట్ కూడా ఉంటుంది. అది లేకపోతే నాకు ఇది యూజ్లెస్, ఎందుకంటే నేను దీనికి ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ చేస్తాను. ఇది స్మార్ట్ టీవీ కాదు, నాన్ స్మార్ట్ టీవీ. టీవీకి నేను ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర గూగుల్ క్రోమ్ క్యాస్ట్ కూడా ఉంది, చాలా పాతది అది. ఎందుకంటే నాకు స్మార్ట్ టీవీ అవసరం లేదు, చిన్న టీవీ కావాలి. నేను ఎప్పుడు ప్రతి వస్తువు ఆన్లైన్లోనే కొంటాను, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొంటాను. ఈ టీవీ నేను నా బెడ్రూమ్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇది నా సెకండరీ టీవీ. నా మెయిన్ టీవీ మా హాల్లో ఉంటుంది. ఇది నా సెకండ్ టీవీ. నాకు సైజు చిన్నగా కావాలని 24 ఇంచెస్ కోసమే నేను వెతికాను. మీకు ఆన్లైన్లో 32 ఇంచెస్ బెస్ట్ ప్రైస్లో కూడా ఉన్నది. 6500, 7000 కూడా అవైలబుల్గా ఉన్నది. కానీ నాకు 24 ఇంచెస్ టీవీ కావాలా కాబట్టే నేను ఇది తీసుకున్నాను. అండ్ ఆన్లైన్లో 24 ఇంచెస్ టీవీ మీకు 5500 కన్నా తక్కువ లేదు. అండ్ డెలివరీ కూడా ఇమ్మీడియట్గా చూపిస్తలేదు, 3 to 4 days చూపిస్తుంది. ఇందులో HDMI పోర్ట్ ఉంది. 30 watt స్పీకర్స్ ఉంటాయి. ఇందులో 2 స్పీకర్స్ ఇస్తున్నారు, 15 watt × 2 స్పీకర్స్. స్టీరియో సౌండ్ ఉంటుంది, లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్. చూడండి, ఇక్కడ రాయనైతే రాశారు డాల్బీ విజన్ ఉంటుందని. అండ్ ఇక్కడ చూడండి, కాపీ 2 USB పోర్ట్స్ ఉంటాయి, ఒకదాని నుంచి ఇంకొకటి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అంట. ఇక్కడ చూడండి, HDMI పోర్ట్ ఉంటుంది, వైట్ కలర్ ఎన్హాన్సర్. అండ్ ఇది బెజల్ లెస్ టీవీ. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను. IPS ప్యానెల్ ఇది. ఆల్మోస్ట్ అన్ని IPS ప్యానెలే వస్తున్నాయి ఇప్పుడు, ఇన్ ప్లేన్ స్విచ్చింగ్. అండ్ ఇది 2 స్పీకర్స్ ఉంటాయి ఇందులో. IPS ప్యానెల్ అంటే మీరు కొంచెం 180 degree యాంగిల్లో చూసినా కూడా మీకు స్క్రీన్ అనేది సేమ్ క్లారిటీలోనే కనిపిస్తుంది, బ్లాక్ కనిపించదు అన్నట్టు. ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఏమైనా ఇచ్చారో చూద్దాం ఒకసారి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మ్యాటర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మోడల్ నేమ్ ఇచ్చారు DM26G. నాకు 1 year వ్యారంటీ కూడా ఇచ్చారు. మీకు బిల్ కూడా చూపిస్తాను. నేను తీసుకున్న షాప్ అయితే ఇక్కడ పూజ ఎలక్ట్రానిక్స్ అని ఉంది, 4000 రూపీస్ కొన్నాను. ఇది ఓపెన్ చేసి ఒకసారి ఎలా ఉందో చూద్దాము. ఒక రిమోట్ ఇస్తారు, కింద 2 legs ఇస్తారు మీకు. అండ్ నేను దీని క్లారిటీ కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. ఒక రిమోట్ కంట్రోల్ ఇచ్చారు అండ్ కింద పెట్టుకోవడానికి 2 legs ఇచ్చారు. ఇది మన టీవీ. ఈ టీవీ సజెస్ట్ చేయను, మీరు బ్రాండెడే తీసుకోండి. నాకు టెంపరీ రిక్వైర్మెంట్ ఉండి తీసుకున్నాను. మీరైతే మంచి బ్రాండే ప్రిఫర్ చేయండి, అమెజాన్లో ప్రిఫర్ చేయండి. నేను మంచి బ్రాండ్స్ కూడా మీకు లింక్ పెడతాను. మనకు టీవీకి డ్యామేజ్ కాకుండా ఇలా ఒకటి మంచి థర్మోకోల్ లాంటిది ఇచ్చారు, EPF ఫోము. ఇది మన టీవీ డిస్ప్లే. మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇది బెజల్ లెస్ ప్యానెల్, అంటే కొంచెం తక్కువ బెజల్ ఉంటుంది ఇక్కడ కార్నర్కి. బ్లాక్ కలర్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ బెజల్ అనేది ఉండదు మీకు. బెజల్ లెస్ ప్యానెల్ ఇది. అండ్ చూడండి, పయోనీర్ బ్రాండ్ ఇది. నేను డిస్ప్లే చూశాను, నాకు నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు ఇది నేను ఆన్ చేస్తాను. క్రోమ్ క్యాస్ట్ ఉంది, క్రోమ్ క్యాస్ట్ పెట్టి
కొన్ని యూట్యూబ్ వీడియోస్ ప్లే చేద్దాము. వాళ్ళైతే 4K వీడియోస్ కూడా ప్లే అవుతాయి అని చెప్పారు. చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో. ప్రొటెక్టివ్ కవర్ ఇచ్చారు. ఆ కవర్ని నేను ఇప్పుడే పీకేశాను, ఎందుకంటే మనకు క్లారిటీ అనేది ఆ కవర్తో తగ్గుతుంది. అండ్ టీవీ వెనకాల ఒకసారి చూద్దాం మనం ఎలా ఉందనేది. ఇప్పుడు ఎన్ని పోర్ట్స్ ఇచ్చారు, ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. అండ్ ఇదన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. ఇవాళ రేపు అన్ని టీవీస్ కూడా ఇండియాలోనే తయారవుతున్నాయి, అందుకే ప్రైజెస్ తగ్గాయి. చూడండి, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఇది. ఈ టీవీ 35 వాట్స్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, మేడ్ ఇన్ ఇండియా టీవీ. అండ్ ఇక్కడ ఏమేమి పిన్స్ ఇచ్చారో చూడండి. HDMI పోర్ట్ ఒకటే ఉంటుంది, VGA పోర్ట్ కూడా ఇచ్చారు, మీరు CPU కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ AUX పోర్ట్ కూడా ఇచ్చారు, PC ఆడియో పోర్ట్ కూడా ఇచ్చారు. ఇది హెడ్ఫోన్ పోర్ట్, ఇది PC ఆడియో పోర్ట్. అండ్ ఇక్కడ అన్నీ మీకు వీడియో AV1 AV2 పోర్ట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక USB పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డిష్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు. రిమోట్ ఎలా ఉందో చూడండి. అండ్ ఇందులో బ్యాటరీస్ మీరు AAA సేల్స్ వేయాలి 2. ఈ టీవీకి నేను నా దగ్గర ఉన్న క్రోమ్ కాస్ట్ కనెక్ట్ చేయబోతున్నాను. ఇది క్రోమ్ కాస్ట్ 2, గూగుల్ క్రోమ్ కాస్ట్ 2. టీవీ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశాను. నా క్రోమ్ కాస్ట్ని పేర్ చేసి ఇప్పుడు నేను ఇందులో ప్లే చేస్తాను. సక్సెస్ఫుల్లీ నా దగ్గర ఉన్న క్రోమ్ కాస్ట్ 2ని పేర్ చేశాను. ఇప్పుడు మనము ఒక వీడియో ప్లే చేద్దాము. నేను ఇప్పుడే టీవీని ఫైర్ టీవీ స్టిక్ 3rd జనరేషన్కి పేర్ చేశాను. ఇది విత్ రిమోట్ మోడల్. ఇందులో మీకు 2 ఉంటాయి, ఫైర్ టీవీ స్టిక్ లైట్, ఫైర్ టీవీ స్టిక్ విత్ రిమోట్ అని ఉంటుంది. నేను ఫైర్ టీవీ స్టిక్ విత్ రిమోట్ ఇది తీసుకున్నాను. దీనిలో ఇన్ఫ్రారెడ్, బ్లూటూత్ 2 ఉంటాయి. అండ్ ఇది పయోనీర్ కంపెనీ టీవీ. లక్ ఏంటంటే ఈ టీవీని ఈ రిమోట్ డిటెక్ట్ చేసింది. జనరల్గా చూడండి, మీకు సౌండ్ వాల్యూమ్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా అవుతుంది. జనరల్గా అన్బ్రాండెడ్ టీవీ అయితే ఇది చూపించదు. ఇందులో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, అందులో ఈ పయోనీర్ చూపించింది. ఈ ఫైర్ టీవీ స్టిక్ని నేను బ్లింకిట్ యాప్లో ఆర్డర్ చేశాను. జస్ట్ 6 minutesలో డెలివరీ అయిపోయింది. దానిది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నా ఛానల్లో, అది మీరు చూడొచ్చు. దీని అన్బాక్సింగ్ ఆల్రెడీ నేను ఎప్పుడో నా ఛానల్లో చేశాను. ఇంకోటి కొన్నాను, అందుకే బ్లింకిట్ యాప్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు రెజల్యూషన్, ఇది ప్యానెల్ వచ్చేసి ఫుల్ HD సపోర్ట్ చేస్తుంది. మనం ఒక యూట్యూబ్ వీడియోని ప్లే చేద్దాము. ఇక్కడ చెప్పాను కదా మీకు టీవీ అనేది 1080p 60 Hz వరకు సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం. ఇందులో ఫస్ట్ మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మీకు 1080p 60 Hz సపోర్ట్ చేస్తుంది. కలర్ డెప్త్ కూడా 12 bits పెట్టుకోవాలి మనం ఒకసారి. ఇందులో కలర్ ఫార్మాట్ కూడా ఆటో పెట్టేసుకోండి. క్యాలిబ్రేట్ డిస్ప్లే కావాలంటే చేసుకోవచ్చు, అవసరం లేదు. ఫైర్ టీవీ స్టిక్లో ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం అయితే. మీకు మ్యాక్సిమం మీరు 1080p 60 fps మాత్రమే వీడియోని ప్లే చేయొచ్చు. పెన్ డ్రైవ్లో 4K వీడియోస్ వేసి ప్లే చేయొచ్చు, కానీ యూట్యూబ్లో మాత్రం మీరు 1080p 60 fps వీడియోస్ ప్లే చేయొచ్చు. పెన్ డ్రైవ్ ద్వారా 4K వీడియోస్ ప్లే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ టీవీకి కిందల 2 లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడే నేను నోటీస్ చేశాను. మీకు బ్లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు ఇక్కడ 2 LEDలు బయటకు కనిపిస్తున్నాయి లైట్గా. అది మీరు చూసి కొనుక్కోండి. అంటే ఈ మోడల్ ఇంతే ఉంటాయి ఇవన్నీ కూడా. LEDస్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటేమో కార్నర్స్ పెడతారు, ఒకటి మధ్యలో పెడతారు. కొంచెం క్వాలిటీ అనేది అంత స్టాండర్డ్ క్వాలిటీ ఏం కాదు. ఫ్రెండ్స్ చూడండి, డిస్ప్లే క్లారిటీ ఎలా అనిపిస్తుందో మీరు మంచిగా చూడండి. ఎడ్జ్ టు ఎడ్జ్ చూడండి డిస్ప్లే క్లారిటీ. ఇది బెజల్లెస్ డిస్ప్లే. యాక్చువల్ అంటే ఇది సైడ్కి బెజల్, ఇక్కడ ప్లాస్టిక్ ఎంతే ఉంది, కానీ ఇది ఓన్లీ బ్లాక్ కలర్ ఇది, కానీ ప్లాస్టిక్ ఇక్కడ వరకే ఉంది. ఎడ్జ్ టు ఎడ్జ్ చూడండి, చాలా క్లారిటీ ఉంది. కానీ మీకు ఇది ఆన్లైన్లో ఈ టీవీ అవైలబుల్గా లేదు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా లేదు. ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. పయోనీర్ జనరల్లీ వీళ్ళు కార్లో స్టీరియో స్పీకర్స్ కానీ కార్కి సంబంధించిన ఐటమ్స్ వీళ్ళు చాలా చేస్తారు. అమెజాన్లో మీరు పయోనీర్ అని కొట్టండి, చాలా ప్రోడక్ట్స్ చూపిస్తుంది మీకు. కార్ డెక్కులు కానీ,
కార్లో ఉంటుంది చూడండి స్క్రీన్, అవన్నీ చేస్తారు వీళ్ళు. మంచి కంపెనీ పయోనీర్ అనేది, ఎప్పటి నుంచో నేను విన్నాను వీళ్ళ పేరు. అండ్ ఈవెన్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కూడా వీళ్ళ రిమోట్ని డిటెక్ట్ చేసింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ బ్లాక్ కలర్లో పెట్టినప్పుడు మాత్రం కింద 2 లైట్లు కనిపిస్తాయి మీకు. స్క్రీన్ బ్లాక్లో ఏదైనా బ్లాక్ కలర్ కనిపించినప్పుడు అది చాలా లైట్గా కనిపిస్తుంది మీకు. కానీ ఇలా కలర్ఫుల్ డిస్ప్లే ఉన్నప్పుడు అయితే మీకు బాగానే ఉంది. వ్యూవింగ్ యాంగిల్ A+ గ్రేడ్ ప్యానెల్. నాకైతే ఈ కంపెనీ వాళ్ళు 1 రూపీ కూడా పైసలు ఇవ్వలేదు. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. అండ్ నేను ఇది ఆఫ్లైన్లో కొన్నాను, మీకు బిల్ కూడా చూపించాను. వీడియో బిగినింగ్లో చూపించాను బిల్లు. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు షాపులలో. కాదు మీరు ఆన్లైన్లో కొంటా అంటే మీకు మంచిది శాంసంగ్ కానీ ఎల్జీ కానీ అలాంటి టీవీస్ రికమెండ్ చేస్తాను 24 ఇంచెస్లో. దాని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా VW అని ఒక కంపెనీ ఉంటుంది ఆన్లైన్లో, మీకు 5500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఒక కంపెనీ ఉన్నది, అది మీకు 5,000 నుంచి స్టార్ట్ అయింది ప్రైస్. 5,500 ఏమో ఉంటుంది అంత ప్రైస్. ఇదైతే నేను 4,000కే తీసుకున్నాను ఆఫ్లైన్లో. 1 year వ్యారంటీ కూడా ఇచ్చారు నాకు. అండ్ చెప్పారు వాళ్ళు మినిమం 3 to 4 years అయితే 80 అయినా మీకు వస్తుంది, అది నాకు కూడా తెలుసు. ఇలా కూడా మీకు లోకల్ కంపెనీస్ ఉంటాయి, ఆ లోకల్ కంపెనీస్ ప్రిఫర్ చేయకండి, పయోనీర్ తీసుకోండి, బాగానే ఉంటుంది. A+ గ్రేడ్ ప్యానెల్ యూజ్ చేస్తున్నారు ఇందులో.